హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్జామ్లో అడిగే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అయిన ఐక్యరాజ్య సమితి గురించి తెలుసుకుందాం. కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు నుంచి డైలీ ఒక వీడియో దీని మీద చేస్తూ ఉంటాను. అయితే ఇప్పుడు ఐక్యరాజ్య సమితి వచ్చేసి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ శాంతి కోసం లీగ్ ఆఫ్ నేషన్స్ నానాజాతి సమితి ఏర్పడ్డది. నానాజాతి సమితి ఇప్పుడు 1920 జనవరి 10 ఏర్పడ్డది. సో ఇది కానీ ఇది రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఆపలేకపోయింది. దీంతో యుద్ధం జరుగుతున్న సమయంలోనే 1942లో ఒక బలమైన అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేయాలని చూశారు. అది ఐక్యరాజ్య సమితి. చూసుకుంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ శాంతి కోసం శాన్ ఫ్రాన్సిస్కో చార్టర్, యుఎన్ చార్టర్ తర్వాత ఏర్పాటైంది. ఇది యుఎన్ చార్టర్ 51 వ్యవస్థాపక దేశాల సంతకాలతో ఏర్పాటు చేయబడ్డది. సో ఇది అమల్లోకి వచ్చింది అక్టోబర్ 24, 1945. అందుకే ప్రతి సంవత్సరం అక్టోబర్ 24 యుఎన్ఏ డేగా జరుపుతారు. సో దీన్ని ప్రతిపాదించింది ఎవరంటే ఫ్రాంక్లిన్ డి రోజ్వెల్ట్. ఇప్పుడు ప్రతిపాదించారు 1942. సో దీంట్లో ప్రస్తుతం 193 దేశాలని చివరిగా చేరిన దేశం సౌత్ సూడాన్ 2011. మొత్తం 6 అధికారిక భాషలని అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్. హిందీ కూడా చేయాలని చూస్తుంది కానీ ఇంకా ఆమోదం పొందలేదు. దీంట్లో మొత్తం ప్రధాన అంగాలు వచ్చేసి మొత్తం 6 అంటే ఈ 6లో 5 న్యూయార్క్లో ఉంది, ఒకటి మాత్రమే ది హేగ్ నెదర్లాండ్స్లో ఉంది, అది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. సో దీంట్లో సాధారణ సభ, దీంట్లో ఉన్న మొత్తం 6లో సాధారణ సభ, దీన్ని ప్రపంచ పార్లమెంట్ అంటారు. ఇది దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంటుంది. దీంట్లో అన్ని సభ్య దేశాలు అంటే 193 సభ్య దేశాలు దీంట్లోనే ఉంటాయి. 193 భద్రతా మండలి, సో దీని ప్రపంచ పోలీస్ అంటారు. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్లోనే ఉంది. దీంట్లో 5 శాశ్వత దేశాలు, 10 తాత్కాలిక సభ్య దేశాలు అయితే. సో P5+10. సో తాత్కాలిక సభ్య దేశాలలో మన ఇండియా వచ్చేసి ఇప్పటికీ 8 సార్లు ఎన్నికైంది. 1950, 51లో ఫస్ట్ టైం అయితే 2021, 22లో చివరిసారిగా అయింది. సో ఈ సంవత్సరం 2026లో ఉన్న 5 దేశాలు ఏంటి అంటే, ఒకటి బహ్రెయిన్, కొలంబియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, లిబేరియా. సో ఫస్ట్ ఏంటిదంటే భద్రతా మండలి 2026 ఎన్నికైన 5 దేశాలు ఏంటి అంటే, మొదటిది వచ్చేది బహ్రెయిన్, రెండవది కొలంబియా, మూడవది రిపబ్లికన్ ఆఫ్ కాంగో, 4 లిబేరియా, 5 లాట్వియా ఇది. సో ఈ 5 కూడా 2026 జనవరి 1 నుండి 2027 31 డిసెంబర్ వరకు వీటి సభ్యత అమలులో ఉంటుంది. సో నెక్స్ట్ ఆర్థిక సామాజిక మండలి ఉంటుంది. సో ఇది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం మరియు వాటి అనుబంధ కార్యకలాపాల కోసం పనిచేస్తుంది. దీంట్లో మేజర్గా సాధారణ సభ, భద్రతా మండలి, ఈ రెండే ఇంపార్టెంట్, మిగతాయి నార్మల్. నాలుగోది వచ్చేసి సచివాలయం. దీంట్లో ఐక్యరాజ్య సమితి పరిపాలన గురించి, కార్యనిర్వహణ వ్యవహారాల గురించి దీన్ని పర్యవేక్షిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ధర్మకర్తృత్వ మండలి అంటే ట్రెజరీషిప్ పట్టం. సో ట్రెజరీషిప్ కౌన్సిల్ వచ్చేసి స్వయం పాలన ప్రాంతాల ప్రయోజనాలను రక్షించడానికి ఏర్పాటైంది. ఇది 1994 నుండి దీని కార్యకలాపాలను నిలిపివేయబడ్డాయి. సో అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇది ఒక్కటి మాత్రమే మనకి హేగ్లో ఉంది. ఎక్కడుంది? హేగ్ నెదర్లాండ్స్లో ఉంది. ఇది హెడ్ క్వార్టర్స్ వచ్చేసి. సో ఐక్యరాజ్య సమితికి 9వ సెక్రటరీ జనరల్గా ఉంది ఆంటోనియో గుటెరెస్. సో ఇక్కడ ఒక క్వశ్చన్, ఫస్ట్ ఐక్యరాజ్య సమితికి సెక్రటరీ జనరల్ ఎవరో చెప్పండి. సో ఐక్యరాజ్య సమితి 9వ సెక్రటరీ జనరల్ వచ్చేసి ఆంటోనియో గుటెరెస్. ఇక్కడ ఫోటో పెట్టడానికి ట్రై చేసిన బట్ రావట్లేదు అసలు స్లైడ్లో. సో ఈయన పోర్చుగల్ దేశానికి చెందిన ఈయన గతంలో పోర్చుగల్ ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు. సో ఐరాస శరణార్థుల హై కమిషనర్కి సుదీర్ఘకాల సేవలు అందించారు. అన్నాలైన బేర్పై ఈమె ఏంటంటే యుఎన్జిసిఏ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈమె దేశం వచ్చేసి జర్మనీ. ఈమె జర్మనీ విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు. సో ప్రాధాన్యతలు వచ్చేసి సాధారణ సభ అధ్యక్షురానికి, అంతర్జాతీయ సహకారం పటిష్టం చేయడానికి, ఆర్థిక అసమానతలు తగ్గించడానికి, మానవ హక్కుల ప్రత్యేక దృష్టి పెట్టి. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది, మన ఇండియా తరపున మొట్టమొదటి
మొట్టమొదటి ఇప్పటి వరకు నిలబడ్డది ఒకే ఒక ఆమెది యుఎన్జిఏకి ప్రెసిడెంట్ అయినారు. వాళ్ళెవరో సో యుఎన్ జనరల్ అసెంబ్లీకి 81 సెషన్ కోసం జూన్లో ఎన్నికలు జరిగినాయి. దీనికి ఖలీలుర్ రెహమాన్ ఈయన బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి. ఈయన 81 సెషన్ కోసం ఎన్నిక కావడం జరిగింది. 80 సెషన్ కోసం అన్నాలైన బేర్బాగ్ ఎన్నిక అయ్యారు. ఆమె సెషన్ జనవరి 17 జరిగింది. ఆ రోజు ఆమె ప్రెసిడెంట్గా పనిచేసింది. నెక్స్ట్ వచ్చేసి ఐరాస్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ డిజార్మెంట్ మ్యాటర్స్. అంటే ఈ డిజార్మెంట్ అంటే ఏంటంటే నిరాయుధీకరణ వ్యవహారాల సలహా మండలి అంటారు. ఏంటిది? నిరాయుధీకరణ వ్యవహారాల సలహా మండలి. ఈ సలహా మండలికి చైర్మన్గా వెంకటేష్ వర్మ, ఈయన మన ఇండియాకి చెందిన ఆయన. ఈ సలహా మండలికి ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడిగా రికార్డు సృష్టించింది. సో ఈయనని గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ ఖచ్చితంగా అడుగుతాం. నెక్స్ట్ వచ్చేసి మస్కట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ 2026 2026లో ప్రపంచవ్యాప్తంగా వేషపూరిత ప్రసంగాలు అంటే హేట్ స్పీచెస్ ఒకరి మీద దూరంలో అరికట్టడానికి ఐక్యరాజ్య సమితి, అలయన్స్ ఆఫ్ సివిలైజేషన్ యుఎన్ఏఓసి మరియు ఓమన్ దేశం ఈ రెండు సంయుక్తంగా మస్కట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రారంభించింది 2026. సో ఐక్యరాజ్య సమితి నూతన ప్రాధాన్యతలు వచ్చేసి సుస్థిరాభివృద్ధి సాధనల కోసం కృత్రిమ మేధస్సు నియంత్రణకు అంతర్జాతీయ ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ అంతర్జాతీయ సంవత్సరాలు చూసుకుంటే వీటి మీద ఖచ్చితంగా క్వశ్చన్లు అడుగుతా ఉన్నాడు. సో 2024 సంవత్సరం వచ్చేసి అంతర్జాతీయ ఒంటెల సంవత్సరం, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలైట్స్. 2025లో అంతర్జాతీయ హిమనీ నదాల పరిరక్షణ సంవత్సరంగా ఏర్పాటు చేసింది. 2026 ప్రస్తుతం మన సంవత్సరం. ఇప్పుడు ఈ సంవత్సరానికి అంతర్జాతీయ పచ్చిక భూములు మరియు పశుపాలకుల సంవత్సరంగా 2027 రాబోయేది అంతర్జాతీయ సుస్థిర మరియు స్థితిస్థాపక పర్యాటక సంవత్సరంగా థీమ్ని ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ ప్రశ్నలు వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ గుర్తుంది కదా, సెక్రటరీ జనరల్ ఎవరు? యుఎన్ఓకి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మన ఇండియా నుంచి ఫస్ట్ ఉమెన్ ఇప్పటి వరకు ఉన్న ఒకే ఒక వన్ అండ్ ఓన్లీ ఉమెన్ దేనికి యుఎన్ జనరల్ అసెంబ్లీ కోసం చైర్మన్గా ఎన్నికారు. ఆమె ఎవరు? ఈ రెండు క్వశ్చన్లకి ఆన్సర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో వచ్చినందుకు దాని ఫస్ట్ వీడియో కొంచెం ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. సో మీ